సృజనాత్మకత కలిగిన రంగంలో విద్యార్థులకు అపారమైన అవకాశాలు ఉంటాయని రామోజీ గ్రూప్ సంస్థల సాంకేతిక సలహాదారు డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. వినూత్న ఐడియాలతో విజిటర్స్ గా వచ్చే విద్యార్థులకు రామోజీ ఫిల్మ్ సిటీ స్వాగతం పలుకుతుందన్నారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ ASME వాసవి ఇంజనీరింగ్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంజనీర్స్ ఫెస్ట్ కార్యక్రమానికి రామోజీ గ్రూప్ సాంకేతిక సలహాదారు డాక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలోని వివిధ కళాశాలల విద్యార్థులు తయారు చేసిన డిజైన్లను ప్రదర్శించనున్నారు. అద్భుత ప్రదర్శన కనబరిచిన వారికి బహుమతులు అందించనున్నారు. ASME వాళ్ళు మొత్తం కాంపిటీషన్ కి సంబంధించి స్పాన్సర్ చేస్తారు. ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుంచి చాలా మంది వస్తారు. ప్రస్తుతానికి 9 టీమ్స్ వచ్చాయి. ఇక్కడ ఒక సిటీకి సంబంధించిన మొత్తం మ్యాప్ ఇస్తారు, అరేనా. ఆ అరేనాలో పిల్లలు ట్రాష్ ని ఒక చోట నుంచి చెత్తని, పొడి చెత్త, తడి చెత్త వేరువేరుగా చేసి ఇంకొక చోట తీసుకెళ్లి దాన్ని డంప్ చేయాల్సి ఉంటుంది. ఇది థీమ్. పిల్లలు స్టూడెంట్స్ ఏ మెకానిజం అయినా వాడచ్చు. వాడి వాళ్ళు దాన్ని డిఫరెన్షియేట్ చేసి దాన్ని తీసుకెళ్లి డంప్ యార్డ్ లో వేయాల్సి ఉంటుంది. ఇది మా ఫ్లాగ్షిప్ ఈవెంట్. ఇందులో కంట్రీలో ఉన్న డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి వచ్చి వాళ్ళ యొక్క డిజైన్స్ ఇక్కడ చూపించి ప్రైజెస్ తీసుకుంటారు. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ కి $1000 ఇస్తారు. రెండో ప్రైజ్ విన్నర్ కి $500, మూడో ప్రైజ్ విన్నర్ కి $250 ఇస్తారు. ఇది ప్రెస్టీజియస్ ఈవెంట్. ఈ ఈవెంట్ అయిన తర్వాత నేషనల్ కాంగ్రెస్ జరుగుతుంది. ఆ నేషనల్ కాంగ్రెస్ లో ఈ విన్నర్స్ వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి మొత్తం నేషనల్ లెవెల్లో దే విల్ ప్రూవ్ దేర్ డిజైన్. పర్టికులర్లీ రామోజీ ఫిల్మ్ సిటీకి రెఫరెన్స్ ఇస్తూ రామోజీ ఫిల్మ్లో ఇలాంటి చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళు కూడా విజిటర్స్ లాగా వచ్చి అంటే మన దగ్గర జరిగే కార్యక్రమాలు చూసి వాళ్ళు ఏమైనా ఐడియాస్ మనకు తీసుకొస్తే మనకు రోబోటిక్స్ కూడా మన దానిలో పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ నేను వాళ్ళ కోర్స్ చేయడం జరుగుతుంది. అంటే అనిమాట్రానిక్స్ ఫ్యూచర్ ఏంటి అనేసి అంటే ఇంటర్మింగ్లింగ్ అంటే మామూలుగా స్టూడెంట్స్ ఫ్రెండ్స్ తిరగకుండా ఫ్రెండ్స్ అందరు గ్రూప్ గా కూడి అంటే ఎలక్ట్రానిక్ వాళ్ళు ఒకరు కానీ మెకానికల్ కానీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తే చాలా వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఫ్యూచర్లో సిమ్యులేటర్స్కు చాలా వాల్యూ ఉంటుంది కాబట్టి మన స్టూడెంట్స్ కానీ ఆ విధంగా ముందుకెళ్ళినట్టయితే బాగుంటుంది.